ట్రై చేయి ఉంది. రష్యా వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. అందుకని దీన్ని స్కటిల్ చేయడానికి పుటిన్ గారికి అసాసినేషన్ అటెంప్ట్ తప్పనిసరిగా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్, వేరియస్ లింగ్విస్టిక్ మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్, లేకపోతే వేరే ఐసిస్ వాళ్ళని కూడా వాడినట్టు చాలా రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఏ విధంగా అయినా సరే అసాసినేషన్ చేస్తే బహుశా టేబుల్స్ తిరుగుతాయి, మన టర్న్ తిప్పుకోవచ్చు మన సైడ్ అన్నట్టుగా. చాలా ఎస్టానిషింగ్ అబ్జర్వేషన్ సార్ కల్నల్ రావు గారు. ఐసిస్ని కూడా దింపారంటే ఎంతకి తెగబడ్డారు అంటే ఉక్రెయిన్ ఈజ్ ద కుషన్ బెడ్. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలిసిందే, ఒకవేళ ఉక్రెయిన్ని దాటి రష్యా వెళ్ళిందంటే నాటో మిగలని పరిస్థితి అనే భయం నాటో దేశాలకి ఉంది. అండ్ నాటో దేశాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ట్రంప్ ఎక్కడో ఒక 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాడు. ఆయన ఖచ్చితంగా వాళ్ళ వెంబడి నడవడు అనేది కూడా వాళ్ళకి ఈ మధ్య స్పష్టమవుతుంది. ఈ క్రమంలో ఈ అసాసినేషన్కి కేవలం ఐసిస్ ఒక్కళ్ళైనా ఇంకెవరైనా ఉండే ఛాన్స్ ఉందా? చాలా మంది, బేసికలీ యూక్రెయిన్ గవర్నమెంట్ అండ్ లెడ్ బై జెల్నిస్కీ. ఆ జెల్నిస్కీ గారు తనకి సొంతానికి మాత్రం ఓటమిని ఆల్రెడీ దాదాపు మనసులో అంగీకరిస్తా ఆయన యుఎస్ఏలో సెటిల్ అవ్వడానికి అన్ని ప్రయత్నాలు పూర్తి చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా జరిగితే వెంటనే యుఎస్ఏ మారిపోవడానికి. ఆ విధంగా ఇది ప్రాపర్ గవర్నమెంట్, బట్ యూజింగ్ అదర్ ఎలిమెంట్స్, స్టేట్ ఎలిమెంట్స్, తర్వాత నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో చెచెన్యాల నుంచి దగ్గర నుంచి కానీ, ఇక్కడి నుంచి కానీ, సిరియా నుంచి కానీ. ఎందుకంటే సిరియన్ ప్రెసిడెంట్ కూడా